జనాభా తమాషా ప్రకారం ఒంగోలు నగరపాలక సంస్థకు 30 కోట్ల రూపాయలు కేటాయించాలని 16వ ఆర్థిక సంఘ సభ్యులను కోరినట్లు ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత వెల్లడించారు. ఇటీవల తిరుపతిలో జరిగిన 16వ ఆర్థిక సంఘ సమీక్ష సమావేశంలో ఒంగోలు కార్పొరేషన్కు సంబంధించి ప్రతిపాదించిన అంశాల గురించి మేయర్ మీడియాకు వివరించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఒంగోలు నగరపాలక సంస్థకు ఏటా 15 కోట్ల రూపాయలు ఇస్తున్నారని, ఆ మొత్తాన్ని 30 కోట్లకు పెంచాలని 16వ ఆర్థిక సంఘం సభ్యులు సౌమ్య కాంతి ఘోష్ను కోరినట్లు చెప్పారు. ఒంగోలు నగరంలో చేపట్టనున్న అభివృద్ధి పనులు, వాటికి సంబంధించిన నిధుల అవసరత గురించి సమావేశం దృష్టికి తీసుకురాగా ఆర్థిక సంఘ సభ్యులు సానుకూలంగా స్పందించినట్లు నగర మేయర్ గంగాడ సుజాత తెలిపారు. నేను 16వ తారీఖు తిరుపతిలో 15th ఫైనాన్స్ కమిషన్ క్లోజింగ్ ప్లస్ 16th ఫైనాన్స్ కమిషన్కి మనము అంటే లోకల్ బాడీస్ మేయర్లు కానివ్వండి, చైర్పర్సన్ జిల్లా పరిషత్ కానివ్వండి, అలాగనే అందరినీ కూడా మమ్మల్ని పిలవడం జరిగింది. తిరుపతిలో 15th ఎఫ్సి ఫైనాన్స్ కమిషన్ అక్కడికి వచ్చి మా యొక్క సజెషన్స్ తీసుకున్నారండి. అంటే ఇప్పుడు రోజులుగా మనకి దాదాపుగా 21 సెన్సెస్ మనకి తీయలేదు. ఇంతవరకు మనకి ఏదైనా ఫండ్స్ సెంట్రల్ గవర్నమెంట్స్ ఫండ్స్ వస్తున్నాయంటే మనకి సెన్సెస్లో అంటే 2011 సెన్సెస్ ప్రకారంగా ఉండే జనాభాకి ఎంత అవసరమో అంతవరకు మాత్రం మనకు ఫండింగ్ ఇవ్వడం జరుగుతుంది. అయితే అది కాకుండా మనకి ఇప్పుడు 21కి మనకు సెన్సెస్ ఇవ్వలేదు, ఎందుకంటే అప్పుడు కరోనా టైం వలన. ఇవన్నీ కూడా మనము మా యొక్క జనాభా పెరుగుతుంది, కానీ 15 కమిషన్ నుంచి వచ్చే డబ్బులు మాత్రం చాలా తక్కువగా ఉంటున్నాయి. కాబట్టి మనం పెరిగిన జనాభాకి, అలాగే ఇప్పుడు మన కార్పొరేషన్స్ కానివ్వండి, మున్సిపాలిటీస్ కానివ్వండి, మన ఆంధ్ర బాగా పెరుగుతుంది. రోజు రోజుకి పెరుగుతున్న ఆంధ్రాకి, అలాగే పెరుగుతున్న జనాభాకి, మన ఎక్స్పాండ్ అయిన ప్రైసెస్కి కూడా మనము అందరికీ కూడా మనం అన్ని రకాలుగా న్యాయం చేయాలని అనుకుంటే మనకి ఖచ్చితంగా మా మున్సిపల్ కార్పొరేషన్స్కి అమౌంట్ ఎక్కువగా ఇవ్వాలని చెప్పేసి మేము కోరడం జరిగింది. ఇప్పటికే మనకైతే 15 కోట్లు మాత్రమే ఇస్తారు సంవత్సరానికి మన ఒంగోలుకి అయితే. అట్లా కాకుండా మనం ఒక 30 కోట్ల రూపాయలు మాకు అవసరం అవుతుందని చెప్పి నేను దానికి సంబంధించి మరి మన ఎమ్మెల్యే గారి ద్వారాగాను, అలాగే మా యొక్క కమిషనర్ ద్వారాగా మేము అవన్నిటి కూడా తయారు చేయడం జరిగిందండి. ఈ సంవత్సరం నుంచి అంటే మనకి రేపు జూన్లో ఆల్రెడీ మనకి ఇవ్వబోతారు మొత్తం స్టేట్ మొత్తానికి 16th ఎఫ్సి కమిషన్ నుంచి వచ్చే అమౌంట్ ఏదైనా ఉందానికి మనకి జూన్లో శాంక్షన్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ లోపుగానే మనకి ఎంత కావాలి, ఏ అవసరం ఉన్నాయి, ఏమేమి చేయాలనుకుంటే అక్కడ మనకి ఏమిటంటే సెంట్రల్ గవర్నమెంట్ వచ్చే ఫండింగ్లో టైడ్ గ్రాంట్, అన్టైడ్ గ్రాంట్ అని 2 గ్రాంట్స్ వస్తాయండి. మనకేంటంటే మెయిన్గా వాటర్కి, డ్రైన్లకి, అలాగనే మనకు రోడ్లకి, ఇది సంబంధించి గ్రీనరీకి వాళ్ళకి సంబంధించి డబ్బులు ఇస్తారు. అవి వాటికి మాత్రమే వాడాలన్నమాట. అయితే ఇప్పుడు మనకు ఒంగోలు అయితే వాటర్ ప్రాబ్లం చాలా ఉంది, అలాగే డ్రైనేజ్ సిస్టమ్ కూడా చాలా అవకతవకలుగా ఉంది. ముఖ్యంగా మన పోతురాజు కాలం అయితే మరి గత గవర్నమెంట్ టైంలోనైతే మనం పూర్తి చేయలేకపోయారు. అలాగే అంతకుముందు వచ్చిన అప్పటి నుంచి ఒక 100 కోట్లు నుంచి దానికి ఒక అమౌంట్ అయితే ఇప్పటికి కనీసం ఒక 150 కోట్లు దాన్ని మళ్ళీ రెనోవేట్ చేసేదానికి 150 కోట్లు అవసరం ఉంటుంది. ఇలా మేము పోతురాజు కాలువ గురించి కానివ్వండి, అండర్ డ్రైనేజ్ గురించి మనకు ఒక 350 కోట్లు మనకి అండర్ డ్రైనేజ్ గురించి అవసరం అవుతుంది. అలాగే మనం వాటర్ లైన్ గురించి కూడా మనకి అమృత స్కీమ్ నుంచి కూడా లాస్ట్ టైం అయితే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్ 50 కోట్లు మాత్రమే వచ్చిందండి. అప్పుడు మన స్టేట్ గవర్నమెంట్ నుంచి 70 కోట్లు, మనకి అలాగే కార్పొరేషన్ నుంచి కూడా ఒక 20 కోట్లు పెట్టాల్సి ఉంటుంది. కానీ కార్పొరేషన్ నుంచి కనుక మన రెవెన్యూ కనుక మనం ఈ రకంగా ఇచ్చేసినట్లయితే మన లోకల్గా ఉండే డెవలప్మెంట్ వీలు కాదు. కాబట్టి మనము ఏదైతే ఉందో నగరపాలక సంస్థ నుంచి ఇవ్వాల్సినటువంటి అమౌంట్ని మేము ఇవ్వలేము. కాబట్టి అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ భరించాలి అని చెప్పేసి మరి మేమే కాదు, నేనే కాదు, అలాగే మొత్తం స్టేట్ వైడ్ ఉన్నటువంటి కార్పొరేషన్లో కానివ్వండి, మున్సిపాలిటీలు కానివ్వండి, పంచాయతీలు కానివ్వండి, నగర పంచాయతీలు కానివ్వండి, అందరూ కూడా ఈ విషయాల మీదనే మాట్లాడడం జరిగింది. కాబట్టి మా యొక్క సలహాలని, సూచనల్ని అడిగి ఉన్నారు. అందరూ కూడా నిజంగా చాలా చక్కగా, సర్పంచులు అయితే నిజంగా నేనైతే వాళ్ళు నిజంగా అప్రిషియేట్ చేస్తున్నాను. వాళ్ళ యొక్క విలేజెస్లో ఉండే సమస్యలను మాత్రం చాలా చక్కగా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అలాగే మరి మన పరిధిలో ఉండేటువంటి కార్పొరేషన్స్ కానివ్వండి, మున్సిపాలిటీలు కానివ్వండి, వాళ్ళందరూ కూడా మున్సిపల్ చైర్మన్స్ని కానివ్వండి, అందరూ కూడా చక్కగా వాళ్ళ యొక్క అభిప్రాయాలని తెలియజేయడం జరిగింది. మా సలహాలు, సూచనలు తీసుకున్నారు కాబట్టి మేము అన్నీ చక్కగా 2 times ఇప్పుడు జరిగిందండి. లాస్ట్ మంత్ కూడా ఒకసారి మేము వెళ్ళాము, అలాగే ఈ మంత్ కూడా 2 సార్లు పిలిచారు, 2 సార్లు కూడా వెళ్ళాము.
ఖచ్చితంగా మా యొక్క ఆశ ఏంటంటే నెక్స్ట్ మనకి ఇచ్చే ఫండింగ్లో మేము కోరే విధంగా మరి ఎక్కువగా ఫండింగ్ రావడానికి మాకు అవకాశం కల్పిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీడియా ద్వారాగా ప్రజలందరికీ తెలియజేసే అవకాశాన్ని కల్పించిన మీడియా మిత్రులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసి సెలవు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramananursinghome.com, ఫేస్బుక్ www.facebook.com/VKRNH. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.